చైతన్య మహాప్రభు ఒక శ్లోకం చెప్పారు, భారత భూమితే జన్మ అయితే జన్మ సార్థక్ కరో ప్రపంచ. దీని వ్యాఖ్యానం ఎంతోమంది తప్పుగా చెబుతారు. ఏమంటారు? జన్మ సార్థక్ అంటే నీ జన్మని సార్థకం చేసుకున్న తర్వాత నువ్వు పరోపకారం చేయి అంట కాదు. బెంగాలీ తెలిసిన వాళ్ళని అడిగాను. బెంగాల్లో నేను 4 సంవత్సరాలు ఉన్నా, కలకత్తాలో కూడా కొంచెం బెంగాలీ తెలుస్తున్నా. జన్మ సార్థక కరో పరోపకారం అంటే పరోపకారం చేస్తూ చేస్తూ నీ జన్మని సార్థకం చేసుకో. మాట ఏంటి? పరోపకారం నీ జన్మని సార్థకం చేసుకో, ఇది దానికి అర్థం. ఇప్పుడు ఏంటంటే మీకేదో జబ్బు చేసింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. డాక్టర్ ఆయన మందులు ఇచ్చాడు. మందులు ఇచ్చే చెప్పాడు, ఆయన మందులు చాలా జాగ్రత్తగా వాడు, చాలా ఇది విలువైనది, చాలా పవిత్రమైనది అని ఇచ్చారు. మీరు తీసుకొచ్చారు, ఈ మందు చాలా విలువైనది, చాలా పవిత్రమైనది, నా హృదయంలో పవిత్రత లేదు, నా జబ్బు ఉన్నది, జబ్బు నయమైన తర్వాత తీసుకుంటా. ఇదో పెద్ద జబ్బు భారతదేశంలో. జపమాల చేయండి, జపం ఇచ్చాం, చాలా పవిత్రం అండి జపమాల, నాకు యోగ్యత లేదండి, ఇవాళ పొద్దునే కూర తినొచ్చా, మాంసం తినొచ్చా, నా హృదయం చాలా పవిత్రంగా ఉంది, అపవిత్రమైన హృదయంలో ఈ పవిత్రమైన ఎట్ట తీసుకోగలను? ఏమిటి నాయనా, నీకు పవిత్రత రావటానికి కోసం ఇస్తున్నా, నీకు మీ జబ్బు తగ్గటానికి మందు. అట్లాగే పరోపకారం చేయటం ఎందుకు? మన సార్థకం కోసం పరోపకారం చేయాలి. పరోపకారం చేయటానికి ఆగొద్దు, దేనికోసం ఆగొద్దు. పరోపకారం చేస్తూ ఉంటే, పరువులకి ఉపకారం చేస్తే వాళ్ళ నుంచి మనకి ఉపకారం కలుగుతుంది. వాళ్ళ నుంచి మనకు ఉపకారం కలిగినప్పుడు మన జన్మ సార్థకత ఉంటుంది. ఇప్పుడు మీరు 10 మందికి ఉపకారం చేశారనుకోండి, ఆ 10 మంది యొక్క ఉపకారం చేయటం వలన మీకు ఎంత లాభం, ఎంత పుణ్యం. మీరు చేసిన ఉపకారానికి 10 రెట్లు పుణ్యం కదా.